టీఎస్ఎల్, పీఆర్బీ వాళ్ళు కండక్ట్ చేసిన ఈవెంట్స్ పారదర్శకంగా జరగలేదని ప్రూవ్ చేయడానికి మన దగ్గర చాలా ఆధారాలున్నాయి. కానీ ఇందులో నేను కొన్ని చూపిస్తున్నాను. ఈ పర్ఫార్మెన్స్ షీట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒకే వ్యక్తికి చెందిన 2 పర్ఫార్మెన్స్ షీట్లు ఇక్కడ మనం చూడవచ్చు. యాక్చువల్లీ ఇతను 2 ఈవెంట్లలో మాత్రమే పార్టిసిపేట్ చేశాడు. గాయం కారణంగా ఇతను మిగిలిన ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయలేదు. కానీ టీఎస్ఎల్, పీఆర్బీ వాళ్ళ దగ్గర ఎటువంటి వీడియో ఫుటేజ్ లేనందున మిగిలిన రెండింటికి కూడా యావరేజ్గా కొంత వేసి 800 మాత్రం ఇన్కంప్లీట్ అని ఇతనికి పర్ఫార్మెన్స్ షీట్ ఇచ్చారు. ఈ పర్ఫార్మెన్స్ షీట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 100 మీటర్స్ ఇద్దరికి సేమ్ టైమింగ్ పడినా కూడా 15.15, 15.15 సేమ్ టైమింగ్ పడినా కూడా RFID మాత్రం ఒకరి దాంట్లో నాట్ క్వాలిఫైడ్ అని, ఇంకొకరి దాంట్లో క్వాలిఫైడ్ అని చూపిస్తుంది. ఈ విధంగా RFID అనేది ఇన్కన్సిస్టెంట్గా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 800 మీటర్ కండక్ట్ చేసే విధానాన్ని మనం పరిశీలించినట్టయితే యాక్చువల్గా వేరే స్టేట్లో కానీ ఆర్మీలో కానీ RFID సెన్సార్ అనేది క్యాండిడేట్స్కు అపోజిట్ డైరెక్షన్లో కానీ ఆ రాడ్కు డౌన్ డైరెక్షన్లో కానీ ఫిక్స్ చేస్తారు. కానీ ఇక్కడ టీఎస్ఎల్, పీఆర్బీ వాళ్ళ అవగాహన లేమి వల్ల కావచ్చు, తొందరపాటు వల్ల కావచ్చు, క్యాండిడేట్ ఉన్న డైరెక్షన్లో ఫిక్స్ చేయడం వల్ల క్యాండిడేట్ స్టార్ట్ చేసే యాక్చువల్ టైం కంటే ముందే క్యాండిడేట్ టైమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మరియు 4 నుండి 8 మంది మాత్రమే పరిగెత్తవలసిన ట్రాక్ మీద ఒకేసారి 40 మందిని పరిగెత్తించడం వల్ల వారు ఒకరినొకరు క్రాస్ చేసుకునే క్రమంలో వారి బెస్ట్ స్పీడ్ను కంట్రోల్ చేసుకొని తగ్గి మరి వాళ్ళని క్రాస్ చేసే క్రమంలో కొన్ని సెకండ్లను లాస్ అవుతున్నారు. దానివల్ల చాలామంది అభ్యర్థులు వారి బెస్ట్ టైమింగ్స్ కంటే చాలా లేట్గా రావడం వల్ల వాళ్ళు అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇలా ఇంకా కొన్ని చోట్ల 40 నుండి 80 మంది అభ్యర్థులను ఒకేసారి ట్రాక్పై అలాంటి అన్ని కాంపిటెంట్స్కి సంబంధించి, ఎడిట్ ఆప్షన్కి సంబంధించి, కోర్ టీషర్ట్స్కి సంబంధించి 28 మరియు 29 తారీఖుల్లో అంబేద్కర్ కంటిన్యూ చేస్తామంటూ ప్రెస్ నోట్లో రిలీజ్ చేసింది. కానీ అక్కడ ఎటువంటి కమిటీ లేకుండా మాకు న్యాయం చేయడానికి వచ్చిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేయడానికి దింపి అక్కడికి వచ్చిన అభ్యర్థులకు అక్కడున్న సిబ్బందితో ఏవేవో మాయమాటలు చేసింది. ఈ విధంగా టీఎస్ఎల్, పీఆర్బీ వారికి ఎటువంటి అవగాహన లేని వారి నిర్లక్ష్యాన్ని చాలా మంది అభ్యర్థులు కేవలం టీఎస్ఎల్, పీఆర్బీ నిర్లక్ష్యం వల్లే వాళ్ళ అవకాశానికి దూరం అయ్యారు. కానీ మీలో కొందరు మాకు మళ్ళీ ఒకసారి 800 పెట్టినా కూడా మేము ఇంటర్లో కొట్టలేము అనుకున్న వారు మాత్రం సైలెంట్ అయిపోండి. కానీ నిజంగా ఎవరిలో అయితే 800 పెట్టే సామర్థ్యం ఉండి కేవలం టీఎస్ఎల్, పీఆర్బీ అవగాహన లోపం, తొందరపాటు, నిర్లక్ష్యం వల్ల వారి అవకాశాన్ని కోల్పోయిన వారు మాత్రం మీకు సాధ్యమైనంత రీతిలో, మీకు సాధ్యమైనంత వరకు మీకు న్యాయం జరగడానికి పోరాడండి. పోరాడితే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే RFID సిస్టమ్ ఫెయిల్ అయినట్టుగా, వీళ్ళు అవలంబించిన విధానం మొత్తం రాంగ్ అన్నట్టుగా చాలా ఆధారాలు ఉన్నాయి. మీరు మీకు సాధ్యమైనంత వరకు పోరాడండి, న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది.